హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ గ్రూపుపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి దాడిని ప్రారంభించింది. హమాస్ మిలిటెంట్లను నామరూపాలు లేకుండా చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ సంచలన ప్రకటన చేసింది. గాజాపై దండయాత్రకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధంగా ఉందని ఐడిఎఫ్ చీఫ్ స్పష్టం చేశారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు, విదేశీ పౌరులను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. ఇక బందీల వివరాలు, వారి ఆచూకీ తెలపాలని గాజాలో నివసిస్తున్న ప్రజలకు కూడా ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేస్తోంది. గాజాలో బందీలుగా ఉన్న పౌరుల వివరాలను వెల్లడించిన వారి వివరాలు వెల్లడించకుండా గోప్యతను పాటించడం, వారికి డబ్బు సాయం చేయడంతో పాటు వారికి రక్షణను కూడా అందిస్తామని తెలిపింది. ఈ సమయంలోనే గాజా వాసులకు సున్నితమైన హెచ్చరికలు కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బెదిరింపులకు దిగింది. శాంతితో జీవించడం, గాజా వాసుల పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మానవతా దృక్పథంతో సాయం చేయండి అని గాజా వాసులకు సూచించింది. ఇజ్రాయెల్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 220 మంది ఇజ్రాయెలీ, విదేశీ పౌరులు బందీలుగా ఉన్నట్టు తెలిపింది. బందీలుగా ఉన్న వారి వివరాలు ఇజ్రాయెల్కు చెప్తే వారికి, వారి కుటుంబ సభ్యులకు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు హమాస్ గ్రూప్ కూడా బందీలను విడుదల చేయడం ప్రారంభించింది. 2 అమెరికన్ మహిళలను విడుదల చేసిన తర్వాత సోమవారం మరో 2 ఇజ్రాయెల్ మహిళలు విడుదలయ్యారు. త్వరలోనే మరో 50 మంది బందీలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేసే అవకాశం ఉందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ రంగాలలో యుద్ధంలో పోరాడుతోంది. మంగళవారం ఇజ్రాయెల్ వైపు మునుపటి ప్రయోగాలకు ప్రతిస్పందనగా సిరియాలోని సైనిక మౌలిక సదుపాయాలను తాకినట్లు బుధవారం తెలిపింది. వెస్ట్ బ్యాంక్లో రాత్రిపూట జరిగిన దాడిలో బలగాలు పాలస్తీనియన్ల బృందంచే కాల్పులకు గురయ్యాయి. డ్రోన్ స్ట్రైక్తో లక్ష్యంగా చేసుకున్నారని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. 2 పాలస్తీనియన్లను మరణించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఇజ్రాయెల్కు హమాస్ అణిచివేయడం అనే పని ఒక్కటే ఉందని అంతకుముందు ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ గ్రూప్నకు పూర్తిగా విచ్ఛిన్నం చేసే వరకు ఈ దండయాత్ర ఆగదని స్పష్టం చేశారు. అక్టోబర్ 7వ తేదీన గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పైకి ఆకస్మిక దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి కనీసం 1400 మందిని చంపి 220 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. ప్రతీకార ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో 5700 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సరే కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.